ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనాన్ని చూసుకుందాం. నీవు వృద్ధి పొందుదువు, ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన వాగ్దానాన్ని ఈరోజు మనం చూస్తా ఉన్నామండి. దావీదు మహారాజు సొలొమోనుతో చెప్తా ఉన్నాడు, నీవు వృద్ధి పొందుతావు, ధైర్యం తెచ్చుకో, బలంగా ఉండు, భయపడకు, దిగులు పడకు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీవు ఘనమైన కార్యాలు జరిగిస్తావు. నీవు దేవుని మందిరాన్ని కడతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇక్కడ సందర్భాన్ని మనము ఆలోచన చేసినట్లయితే, దావీదు దేవుని కోసము ఒక మంచి శ్రేష్టమైన ఘనమైన గొప్ప మందిరాన్ని కట్టాలని ఆశపడినాడు. కాకపోతే అతని కాలంలో అది కుదరలేదు. దేవుడు కూడా ఏమన్నాడంటే, నువ్వు విస్తారంగా రక్తాన్ని ఒలికించినావు కాబట్టి నీవు మందిరాన్ని కట్టలేవు, గాని నీ కుమారుడైన సొలొమోను మందిరాన్ని కడతాడు. అతడు సమాధానకర్తగా ఉంటాడు. అతని ద్వారా నా మందిరాన్ని కట్టించుకుంటానని దేవుడు దావీదుకు సెలవిచ్చినాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దావీదు హృదయంలో దేవునికి మందిరం కట్టాలన్న ఆశ ఉంది. దాన్ని బట్టి దేవుడు బహుగా దావీదును దీవించినాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఏమన్నాడంటే, నీ కుమారులు నిత్యము రాజ్యస్థాపన ఉంటుంది అని వాగ్దానం చేసినాడు ప్రభు. ఎవరైతే దేవుని పట్ల ప్రేమ కలిగి, మందిరం పట్ల మక్కువ కలిగి, దేవుని సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారో అలాంటి వారికి విస్తారమైన దీవెనలు ఉంటాయి, విస్తారమైన ఆశీర్వాదాలు ఉంటాయండి. సొలొమోను మరి మందిరాన్ని కట్టడానికి పూనుకుంటున్నప్పుడు దావీదు సొలొమోను చెప్తా ఉన్నాడు, సొలొమోను, నీవు మందిరాన్ని కట్టు, ఈ స్థలంలో మందిరాన్ని నిర్మించు. అయితే దేవుని ధర్మశాస్త్రం నువ్వు పాటించు, చక్కగా ప్రవర్తించు, దేవుని ఆజ్ఞలను గైకొనుకో, దేవుని మార్గంలో నడుచుకో. ఈ విధంగా నువ్వు చేస్తూ దేవుని చిత్తాన్ని జరిగిస్తూ మందిరాన్ని నిర్మిస్తూ ముందుకు సాగు, దేవుని చిత్తాన్ని జరిగించు. మరి సకల దేశంలో దేవునికి మహిమ కలుగునట్లు ఘనమైన మందిరాన్ని కట్టు అని దావీదు సొలొమోనుకు చెప్పినాడు. అదేవిధంగా ఏమంటున్నాడంటే, నీవు వృద్ధి పొందుతావు, ధైర్యం తెచ్చుకో, బలం తెచ్చుకో, భయపడకు, దిగులు పడకు. నీవు అభివృద్ధిని చూస్తావు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఒక దిక్కు మందిరాన్ని కట్టుమని చెప్పినాడు, రెండవదిగా దేవుని ధర్మశాస్త్రమును కూడా పాటించమని దావీదు సొలొమోనుకు చెప్పినాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు మందిరంలో ఉండాలి, దేవుని సేవలో ఉండాలి, దేవుని పనిలో ఉండాలి. రెండవదిగా దేవుని ఆజ్ఞల ప్రకారము జీవించాలి, దేవుని కట్టడాలు నియమాల ప్రకారం జీవించాలి. అప్పుడు నీకు శ్రేష్టమైన దీవెనలు వస్తాయి, నీవు గొప్పగా దీవింపబడతావు. హల్లెలూయా. మరి అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. దావీదు వలె ఒక ఆశ కలిగి ఉండాలి దేవుని పట్ల, దేవుని సేవ పట్ల, దేవుని మందిరం పట్ల. అలాగే సొలొమోను వలె జ్ఞానం కలిగి తండ్రి యొక్క మాటను విని మరి సొలొమోను మందిరాన్ని కట్టినట్లే మనము కూడా దేవుని సేవలో ఉండాలి. ఆధ్యాత్మికంగా మన జీవితాన్ని కట్టుకోవాలి, భౌతికంగా దేవుని సేవను కూడా చేయాలి అన్న రెండు విషయాలు మనకు చాలా చక్కగా అర్థమవుతా ఉంది కదండి. ఈరోజు నీ ఆత్మీయ జీవితం బలంగా ఉందా? దేవుని మార్గంలో నడుచుకుంటున్నావా? రెండవదిగా దేవుని సేవను చేస్తున్నావా? ఇతరులకు సువార్త ప్రకటించి దేవుని సంఘాన్ని నువ్వు కడుతున్నావా? ఒకసారి ఆలోచించు. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, చాలా చక్కటి వాగ్దానాలు ఇచ్చినారు. నీవు ధైర్యం తెచ్చుకో, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పిన వాగ్దానాల ప్రకారం ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని ధైర్యపరచండి, దీవించండి, బలపరచండి. నీ మందిరమును కట్టుటకు వారిని బలపరచండి. అదేవిధంగా ఆధ్యాత్మికంగా వారు కూడా తమ జీవితాన్ని కట్టుకొని క్రీస్తులో వారి జీవితాలను నింపుకొని అభివృద్ధి పరుచుకొని నీకు సాక్షిగా ఈ లోకంలో బ్రతికే కృపను అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.
ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం.